శాసనసభలో చెప్పిన విధంగా రిటైర్డ్ జడ్జితో సాంకేతికంగా శాస్త్రీయంగా జిల్లాల హద్దులు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగాం జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో జిల్లాల విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్ జిల్లా కాకుండా మల్కాజిగిరి జిల్లా చేశారన్నారు. హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేటలో కలిపితే ఇక్కడి ప్రజలు నిరసనలు దీక్షలు చేశారన్నారు. ప్రజలు అమరనిరాశ చేశారు. అయినా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపిన మాట వాస్తవము. ప్రజల ఆకాంక్షను గౌరవించే విధంగా ఒక రిటైర్డ్ జడ్జి తోటి సాంకేతికంగా శాస్త్రీయంగా హద్దులు మార్చడము, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని శాసనసభలో చెప్పినాం. ఇక్కడ ప్రజల ఆకాంక్ష తప్పకుండా కరీంనగర్లో కలపడం మా బాధ్యత. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయినప్పుడు ఇక్కడ ప్రజల ఆకాంక్ష కరీంనగర్లో కలవాలనే దాని మీద బరాబర్ నెరవేరుస్తాం. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్బంధంగా ఇలా తప్పకుండా హుస్నాబాద్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. ఇక్కడ ప్రజల ఆకాంక్షను గౌరవించి కరీంనగర్లో కలుపుతాం. కలిపే సందర్భంలో అడుగుతాం, ఇలా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఎందుకు కలిపిరో జవాబు చెప్పాలని కూడా అడుగుతాను ఆ నాయకులందరినీ. గొంతు లేదా బలవంతంగా పక్క నాయకుడు బలవంతుడై గుంజుకపోతుంటే ఎందుకు మౌనంగా మీరు మద్దతు ఇచ్చిరో జవాబు చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం. కాంగ్రెస్ పార్టీ తనకు కూడా ఒక విధి విధానాలున్నాయి. సెలెక్ట్ ఎలెక్ట్ ఫస్ట్ కౌన్సిలర్ అభ్యర్థులు అయిన తర్వాత పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. లేదు పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా ఫలానా చైర్మన్ అభ్యర్థి అని అంటే ఆలోచనను పార్టీ దృష్టికి తీసుకొస్తాం. అల్టిమేట్ ఆఖరికి తుది నిర్ణయం శాసనసభ్యుడిగా నా నిర్ణయం కానీ ఇంకోటి ఇప్పటికే సర్వేలు జరుగుతూ ఉన్నాయి. స్థానికంగా ఉండబడేటువంటి నాయకుల సర్వే జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తూ ఉంది. అన్ని రకాలుగా ఎవరు కూడా పొన్నం ప్రభాకర్ టికెట్ ఎవరికి ఇయ్యాడు, వచ్చిన వాళ్ళు నేను ఇచ్చినట్టు కాదు, రానోళ్ళకి నేను ఇయ్యనట్టు కాదు. గెలుపు ఆధారంగా సర్వే ఆధారంగా టికెట్లు వస్తాయి. ఎవరెవరు పోటీ చేసుకున్నారో వాళ్ళు వార్డులలో కష్టపడాలి. బయట అన్ని బంద్ చేసి వాళ్ళ వార్డుల ప్రజా సమస్యలలో తిరగాలి. ఇలా ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, హుస్నాబాద్ టౌన్ లో ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజలను ఆశీర్వదించే వరకు కోరడం అడుగుతాం. అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుపు, ఆ అభ్యర్థి గెలుపు. కాబట్టి ఇక్కడ మొత్తంగా ప్రజలు తప్పకుండా సానుకూలంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తారు. బట్ ప్రాసెస్ అంతా కూడా పార్టీ కన్సర్న్లలోనే ఎలక్ట్ సెలెక్ట్